మావోయిస్టు పార్టీ అంతం కానుందా? అంతరించిపోయే దశలో ఉందా? మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, కేంద్ర కమిటీ సభ్యుడు సంగ్రామ్ అలియాస్ మల్లా రాజిరెడ్డి, ఈ ఇద్దరు కూడా లొంగిపోయారు ఆసిఫాబాద్ పోలీసుల ఎదుట అనే వార్త దావనంలా వ్యాపించింది. మరి ఇది నిజమైతే భారతదేశం మావోయిస్టు రహిత భారతదేశంగా మారబోతుందా? అమిత్ షా కన్న కలలు నిజం కాబోతున్నాయా? ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందనే అనుకోవచ్చా? మార్చి 31, 2026 కల్లా మావోయిస్టుని లేకుండా భారతదేశంలో చేస్తాం, మావోయిస్టు రహిత భారతదేశంగా చేస్తామని కంకణం కట్టుకున్న అమిత్ షా కలలు నెరవేరబోతున్నాయా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ లొంగుబాటు నిజమేనా? లొంగుబాటు వెనుకున్న అంశాలేంటి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దేవుజీ కుటుంబ సభ్యులు ఎన్ని రోజుల తర్వాత లొంగిపోతున్నారు? వాళ్ళ ప్రస్థానం ఏంటి? మావోయిస్టు పార్టీలో ఎప్పుడు మావోయిస్టులలో కలిశారు, ఎందుకు లొంగిపోతున్నారు అనేక అంశాలను మీ ముందుకు తీసుకురాబోతుంది జనం టీవీ. దేవుజీ మల్లా రాజిరెడ్డి లొంగుబాటు, వారిద్దరే కాదు వారితో పాటు 16 మంది మావోయిస్టులను కూడా లొంగుబాటు దశలో చేర్చుకొచ్చారట. మరి ఇది ఒక్కసారి చూద్దాం. తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేతల సరెండర్. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసినట్టేనా? మరి ఈ విషయాన్ని మనం ఒక్కసారి తర్కించుకుందాం. ఇక్కడ చూడొచ్చు మనం, మావోయిజం నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరుకున్న వేళ మావోయిస్టులు అంతిమ పోరాటం సమాప్తం అయిందనే చెప్పాలి. ఆ పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, ఈయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అట్లాగే మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఈయన పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరితో పాటు 16 మంది ఎస్ఐబి పోలీసుల ఎదుట ఈరోజు లొంగిపోయినట్టు సమాచారం అందుతుంది. మరి ఆసిఫాబాద్లో మరో 16 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు అనే సమాచారం తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు కానీ అధికారికంగా అధికారులు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ధృవీకరించలేదు. గతేడాది జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ఆయన మృతి తర్వాత ఆ ప్లేస్లోకి కేంద్ర కమిటీ కార్యదర్శి స్థానంలోకి దేవుజీ వచ్చాడు, సారథ్యం వహిస్తున్నాడు. మల్లా రాజిరెడ్డి ఆయన మావోయిస్టు పార్టీకి పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు లొంగిపోయారన్నటువంటి వార్తలు వస్తున్న వేళ కుటుంబ సభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వీట్లు తినిపించుకొని సంబరాలు కూడా చేస్తున్నారు. మరి ఇద్దరు కూడా, ఈ మావోయిస్టు నేతలు ఇద్దరిది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావడం విశేషం. తాజాగా లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఇద్దరిది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లానే. దేవుజీ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల, మల్లా రాజిరెడ్డిది పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం శాతరాజ్పల్లి గ్రామం. తిప్పిరి తిరుపతి 1983 నుంచి ఉద్యమంలో కొనసాగుతున్నాడు. దక్షిణ భారత జోన్ ఆపరేటర్గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా, సెంట్రల్ రీజనల్ బ్యూరోగా మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాది మావోయిస్ట్ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణం తర్వాత తిప్పిరి తిరుపతి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం కాబడ్డారు. ఆ పార్టీ మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ 1975 నుంచి విప్లవోద్యమంలో పనిచేస్తూ దండకారణ్య పరిధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2007లో కేరళ రాష్ట్రంలో అతను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటికి వచ్చి మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. వీరి లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలినట్టే అనేటువంటి విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి కార్యదర్శిగా పనిచేసినటువంటి గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎక్కడ పోయాడు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. మావోయిస్టు పార్టీగా మారిన తర్వాత తొలి కార్యదర్శిగా పనిచేసినటువంటి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన జగిత్యాల జిల్లాకు బీర్పూర్కు చెందిన వ్యక్తి. 2018లో తన పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత ఆయన ఇప్పటికీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. వయోభారంతో విదేశాలలో ఉన్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంకా ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి మిసిన్ బెస్రా జార్ఖండ్, అట్లాగే బడే చొక్కారావు
అలియాస్ దామోదర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈ ఇద్దరు ఎక్కడ ఉన్నారు? వీరు కూడా లొంగిపోతారా? ఆపరేషన్ కగారులో భాగంగా భద్రతా బలగాలు మావోయిస్టు పార్టీ సీసీ మెంబర్ మిసిన్ బెస్త్రా, ఆ పార్టీ తెలంగాణ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో దామోదర్ కోసం, మిసిన్ బెస్త్రా కోసం జార్ఖండ్లోని సరందా అటవీ ప్రాంతంలో కుమ్మింగ్ కొనసాగుతున్నది. అయితే ఇటీవలే దేశవ్యాప్తంగా ప్రస్తుతం 300 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారని సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. 16 మంది మావోయిస్టులు లొంగిపోతే మిగిలిన వారి కోసం ఛత్తీస్గఢ్ అడవుల్లో కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మరి మావోయిస్టుకు సంబంధించినటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు లొంగుబాటులో అగ్రనేతలు అని మీడియాలో వచ్చినప్పటి నుండి దేవుజీ రాక్ కోసం ఎదురు చూస్తున్నాం అని మావోయిస్టు అగ్రనేత దేవుజీ తమ్ముడు కుమార్తె సుమ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్ట్ పెట్టింది. అక్కడ మిఠాయిలు తినిపించుకుంటూ వాళ్ళ రాక్ కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా తెలిపారు. మరి మావోయిస్టు అగ్రనేతలే లొంగుబాటుకు వచ్చినప్పుడు మావోయిజం ఉంటుందా? ఈ అగ్రనేతలతోనే కింది క్యాడర్ కూడా లొంగిపోతారా? లేదా ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ దాటుకొని ఒక్క దళమైనా ఒక్క సభ్యుడైనా మిగిలి కేంద్రానికి సవాల్ విసురుతారా? చూద్దాం. అమిత్ షా మాట నెగ్గుతుందా? మావోయిజం నెగ్గుతుందా? వేచి చూడాల్సిందే.